వెల్కమ్ టు రాజనీతి. నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పార్టీ ఫిరాయింపుల రాజకీయం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆయన ఈరోజు రాజీనామా చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండుకి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన దారిలోనే బీద మస్తానరావు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. సరే, బీద మస్తానరావు అంటే ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2019 తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళి అక్కడ రాజ్యసభ సభ్యుడయ్యాడు. వీళ్ళిద్దరు కూడా రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తారంటున్నారు. అట్లాగే వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 7-8 మంది ఓడదోకపోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సరే, ఈ 7-8 మందిలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు, కొంతమంది బీజేపీలో కూడా చేరొచ్చు అన్న వార్తలు ఉన్నాయి. సరే, అది నెక్స్ట్ రాబోయే రోజుల్లో తేలుతుంది అసలు ఎంతమంది ఏంటి అనేది. చివరికి జగన్ దగ్గర వైవి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరో మిగులుతారు, ఇక మిగతా వాళ్ళు ఎవరు ఉండరని కూడా అంటున్నారు. సరే, ఈ మోపిదేవి రమణ తెలుగుదేశం పార్టీలో చేరే విషయం మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆయన జగన్తో పాటు సహనిందితుడిగా ఉన్నాడు, జగన్ కేసుల్లో ఆయన ఎలా చేర్చుకుంటారనేది ఒక విమర్శ ఉంది. పార్టీలోనే అంతర్గతంగా ఆ విమర్శ నడుస్తూ ఉంది. దీంతో పాటుగా ఇంకో ఇద్దరు, పోతుల సునీత ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఈవిడ కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆవిడ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆవిడ నిన్నంతా తెలుగుదేశం పార్టీలో చేరుతుందన్న వార్తలు వచ్చినాయి, కానీ ఆవిడ బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తూ ఉంది. అట్లాగే కొల్లం గంగిరెడ్డి అని ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడు, ఆయన కూడా బీజేపీలో చేరుతున్నారంట. సరే, ముందుగా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే, ఈ పోతుల సునీత ఈవిడ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా దారుణమైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన కుటుంబంలో మహిళల మీద వ్యక్తిగతంగా దాడి చేశారు. సో ఎంత తీవ్రమైన విమర్శలు చేశారంటే అవి మనం విని జీర్ణించుకోలేం. అయినా నేను ఇక్కడ చూపిస్తున్నా, ఎందుకంటే ఇది జనం తెలుసుకోవాలి కాబట్టి. ముఖ్యంగా భువనేశ్వరి బ్రాహ్మణులు వారి బ్రాండ్లని చెప్పాను ఈరోజు, సారా బ్రాండ్లు. ఎందుకు ఈ మాట అంటే, భువనేశ్వరి బ్రాహ్మణి ఈ మధ్యకాలంలో వీరు ఒక కుటీర పరిశ్రమగా పెట్టుకొని దీన్ని నడుపుతూ కోట్ల రూపాయలు ఆ రోజు గత ప్రభుత్వంలో వీరి ఆదాయము రోజు ₹1 కోటి మద్యం నుంచి వచ్చే ఆదాయం. అంటే భువనేశ్వరికి బ్రాహ్మణికి రోజు ₹1 కోటి ఆదాయం, మద్యం నుంచి వచ్చే ఆదాయం. అది కాదని చెప్పి వీరు తాగుబోతుల కుటుంబం కూడా వీళ్ళది. వీరి మధ్యకాలంలో భువనేశ్వరి బ్రాహ్మణి తాగి ఇద్దరు కూడా కొట్టుకున్నారనేది కూడా మనము వార్తల ద్వారా కూడా వినడం జరిగింది. వీరిద్దరు కూడా లాస్ట్కి వ్యాపారం చేయడమే కాదు వీళ్ళ యొక్క కర్తవ్యం. లాస్ట్కి వీరు తాగి తందనాలాడుతూ కొట్టుకోవడం వీళ్ళ భావోగతంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు స్వయంగా మద్యం సేవించడంలో కూడా ఈ అత్తాకోడళ్ళు ఆరితేరారు, కొట్టుకున్నారనేది మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తల్ని కూడా మనం విన్నాము. అలాగే పప్పు నాయుడికి మగువ మందు లేనిదే లోకేష్కి, పప్పు నాయుడికి నిద్ర పట్టదు. మనం ఎన్నో సీన్లు చూసాం లోకేష్వి, మగువలతో ఆయన ఉన్నటువంటి సీన్లు చాలా చూసాం. ఇదండి ఘోరాతి ఘోరమైన వ్యక్తిగత దాడి చేసింది. ఈవిడ స్థాయి మరచి భువనేశ్వర్ మీద, బ్రహ్మణి మీద, ఇద్దరి మీద కూడా చాలా దారుణమైన కామెంట్లు చేసింది. అసలు వీళ్ళ స్థాయి ఏంటంటే, ఈవిడ భర్త పోతుల సురేష్ పరిటాల రవికి అనుచరుడు. 2004లో రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళంతా రాష్ట్రం నుంచి జంప్ అయిపోయారు. చమన్, పోతుల సురేష్ వీళ్ళంతా. తర్వాత 2010 అనుకుంటా, 9-10 ఆ టైంలో గుజరాత్లో పట్టుకున్నారు అతను పోలీసులు పట్టుకున్నప్పుడు ఎన్కౌంటర్ చేస్తారన్న వార్తలు వచ్చినాయి. దాన్ని మీడియా కొంత బ్రేకింగ్ చేసి, మీడియాలో బ్రేకింగ్స్ రావటం మూలంగా ఆ ప్రయత్నం ఆగింది. పైగా అప్పుడు రోసయ్య ముఖ్యమంత్రి, ఈ పోతుల సురేష్ కూడా ఆర్య వైశ్య కమ్యూనిటీ కాబట్టి టీజీ వెంకటేష్ గారు రోసయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎన్కౌంటర్ చేయకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చర్లపల్లిలో. ఆ సమయంలో
తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులే ఇతన్ని సపోర్ట్ చేశారు, ఇతను ఎన్కౌంటర్ కాకుండా కాపాడారు. మీడియా దృష్టికి తీసుకెళ్ళటం కావచ్చు, లేదంటే టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్ళటం కావచ్చు, జైల్లో బెయిల్ ఏర్పాట్లు చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళే చేశారు. ఆ టైంలో నేను అప్పుడు రిపోర్టింగ్లో ఉండేవాడిని. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో బ్యారుమని ఏడుస్తూ అందరి దగ్గరికి తిరిగింది, నా తాళిబుట్టు కాపాడండి అని చెప్పి. సో ఏదో మొత్తానికి అందరూ ఎఫర్ట్ పెట్టారు, బతికి బయటపడ్డాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా అండి వీళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చారు పార్టీలో. వీళ్ళకు ఉన్నదానికంటే వీళ్ళకి ఏదో ఉందనుకుని భ్రమపడి ఇచ్చారో మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో వాస్తవానికి ఈ పోతుల సునీత్ది మహబూబ్నగర్ జిల్లా, పోతుల సురేష్ది అనంతపురం. వీళ్ళకి అసలేమాత్రం సంబంధం లేని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందండి. వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. చీరాల వెళ్ళారు, చీరాల్లో కంటెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళ కోసం పనిచేశారు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు, అందరూ చందాలు వేసుకున్నారు, పార్టీ డబ్బులు ఇచ్చింది. అయినా కూడా అక్కడ ఓడిపోయారు. ఆమంచి కృష్ణమోహన్ గెలిచాడు. ఇప్పుడు అయితే ఓడిపోయిన తర్వాత కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ వదిలేసి 2017లో ఈవిడికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే ఆశ్చర్యం చాలామందికి. అసలు ఏమి చూసి ఇచ్చారు? ఎక్కడుందో వీళ్ళకి బలం? చీరాల ప్రాంతంలో ఉందా, అనంతపురంలో ఉందా, లేకపోతే అపారమైన నాలెడ్జ్ ఉందా ఈవిడకి? ఏం చూసి ఇచ్చారని అనుకున్నాం ఆ రోజుల్లో. అంటే చంద్రబాబు గారి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత పార్టీ ఓడిపోయిన వెంటనే వైసీపీలోకి వెళ్ళింది. వైసీపీలోకి వెళ్ళి దారుణమైన విమర్శలు చేసింది. ఇది మచ్చుకు ఒకటే చూపించాను నేను, ఇంతకంటే చాలా దారుణంగా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ పార్టీ వైసీపీని వదిలేసింది, తెలుగుదేశం వైపు రావాలని చూసింది. తెలుగుదేశం వాళ్ళు నో చెప్పినట్టున్నారు, భారతీయ జనతా పార్టీలోకి చేరుతుందని వార్తలు వస్తున్నాయండి. బీజేపీ వాళ్ళైనా ఎలా చేర్చుకుంటారు ఏమని? ఇంత దారుణమైన అసాసినేట్ చేస్తే, ఆ దారుణమైన విమర్శలు చేస్తే, అంటే ఇప్పుడు చెప్తుంది పార్టీ వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం నేను చదివానండి. స్క్రిప్ట్ ప్రకారం చదివితే నీకేం వ్యక్తిత్వం లేదా, నీకేం సంస్కారం లేదా? నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? అంటే ఆ రోజు జగన్ మెప్పు కోసం వాగేశారు వీళ్ళందరూ. ఏమాత్రం ఆత్మగౌరవం లేకుండా, వ్యక్తిత్వం లేకుండా వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడేశారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఈ పురంధేశ్వర్ గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీకి. పురంధేశ్వర్ చెల్లిని, పురంధేశ్వర్ మేనకోడల్ని చాలా దారుణంగా మాట్లాడింది. తాగుబోతులు అంది, తాగుతారంది, తాగి కొట్టుకుంటారంది. అవన్నీ అవాస్తవాలే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఎందుకు ఊరుకున్నారో, కేసులు వేయకుండా వదిలేసి ఊరుకున్నారు. అంత దారుణమైన అసాసినేషన్ చేసిన ఈ క్యాండిడేట్ని భారతీయ జనతా పార్టీలో ఎట్లా తీసుకుంటారు? అంటే పార్టీ డెసిషను, లేదంటే మాది జాతీయ నాయకత్వం, ఇలాంటి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. అయినా కూడా ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మీ పాత్ర ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షురాలి పాత్ర ఉంటుంది. రాష్ట్ర కమిటీ ఆమోదం లేకుండా జాతీయ కమిటీ చేయడానికి లేదు. ఒకవేళ చేసింది అంటే బుల్డోజ్ చేస్తున్నట్టు లెక్క. వీళ్ళందరూ నిమిత్త మాత్రలు ఇక్కడ, మొత్తం కీ అంతా ఢిల్లీలో ఉందన్నట్టు చెప్పుకోవాలన్నమాట. అది ఇది ఒక కేసు. ఇంకో కేసు ఉంది, కొల్లం గంగిరెడ్డి. కొల్లం గంగిరెడ్డిని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆయనే స్వయంగా చెప్పాడు, అది కూడా పత్రికల్లో వచ్చింది. ఈ కొల్లం గంగిరెడ్డి కూడా నోటోరియస్ క్రిమినల్. కొల్లం గంగిరెడ్డి చరిత్ర అంతా కూడా అంతా స్మగ్లింగ్, మావోయిస్టులతో సంబంధాలు. ఇతని మీద 1992లో మొదటిసారి ఇతను పుల్లంపేట, రాజంపేట దగ్గర పుల్లంపేట, కడప, ఉమ్మడి కడప జిల్లాలో ఇతను 92లో ఒక హత్య కేసులో ఉన్నాడు. ఒక మురళీమోహన్ రెడ్డి ఎవరో అతన్ని చంపేశాడు. ఆ తర్వాత ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. చైనా, జపాన్, దుబాయ్ లాంటి దేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు ఈ గంగిరెడ్డి. ఆ సమయంలోనే మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో ల్యాండ్ మైన్లు పెట్టిన కేసులో ఇతను ఒక నిందితుడు. అంటే చంద్రబాబు హత్య కుట్ర చేసిన వాళ్ళలో ఇతను ఒకడు, ఈ కొల్లం గంగిరెడ్డి. అలాంటి గంగిరెడ్డి విచ్చలవిడిగా కాంగ్రెస్ హయాంలో స్మగ్లింగ్ చేశాడు, రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేశాడు. నోటోరియస్ స్మగ్లర్గా పేరొందాడు ఆ ప్రాంతంలో. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆపేయటానికి గట్టి చర్యలు తీసుకుంది. కొంతమందిని కాల్ చేశారు కూడా పోలీసులు. అంతకుముందు ఎర్రచందనం స్మగ్లర్లే పోలీసులు నరికి చంపుతూ ఉండేవారు. అటవీ శాఖ సిబ్బందిని గొడ్డలతో నరికి చంపారు అన్న వార్తలు 2-3 నెలలకు ఒకసారి చూసేవాళ్ళం మనం. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చిన 5 ఏళ్ళు స్మగ్లింగ్ తగ్గింది. ఆ టైంలో ఇతను పారిపోతే మొత్తానికి లుకౌట్ నోటీస్ ఇచ్చి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేశారు ఈ గంగిరెడ్డిని.
కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఈ కొల్లం గంగిరెడ్డిని మళ్ళీ విడిపించారు. జైలు నుంచి బయటకు వచ్చాడు, విడుదలయ్యాడు. యథేచ్ఛగా తన అక్రమాలన్నీ మొదలుపెట్టాడు. మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా అక్కడ ఏదో గొడవ చేస్తే రైల్వే కోడూరులో ఇతను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంటే ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక స్మగ్లర్ని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఒక స్మగ్లర్ని బీజేపీ ఆ పార్టీలో చేర్చుకుంటుంది. అంటే మా పార్టీ మా ఇష్టం, మేము ఎవరినైనా చేర్చుకుంటాం అంటారేమో. చేర్చుకోండి, తప్పలేదు. కానీ మేము నీతి, నిజాయితీ, నైతిక విలువలు, మేరా భారత్ మహాన్ ఇట్లాంటి కబుర్లు చెప్పొద్దు ఇలాంటి వాళ్ళని చేర్చుకున్నప్పుడు. ఇది ఒక కొల్లం గంగిరెడ్డి కావచ్చు, లేదంటే ఒక పోతుల సునీత కావచ్చు. వీళ్ళకి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, పోతుల సురేష్ వాళ్ళకి కూడా. ఇలాంటి క్రిమినల్స్ని చేర్చుకొని ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఒకవేళ తెలుగుదేశం చేర్చుకున్నా తెలుగుదేశానికి కూడా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా నిలదీస్తారు, చొక్కా పట్టుకుని నిలదీస్తారు. కార్యకర్తలు మామూలుగా లేరు, ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు మీరేదో అనుకుంటారేమో, మేమేదో చేస్తా పోతూ ఉంటాం, ఎవరు పట్టించుకుంటారులే అని. అన్నీ చూస్తున్నారు. ఇవాళ అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే. కాబట్టి భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరి విషయంలో ఒకసారి మళ్ళీ పునరాలోచించాలి. Like, share and subscribe to Rajaniti channel.